తెలంగాణ జిల్లాల్లో ప్రధాన వాణిజ్య పంట ప్రత్తి. సాగులో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కొద్ది మొత్తంలోనైనా మెట్ట పంటగా ప్రత్తిని విత్తుకుంటూ ఉంటారు ఇక్కడి రైతులు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పత్తిని ఎక్కువగా సాగు చేస్తారు. అలా వారి జీవనంలో మమేకమైన ప్రత్తిని మొదటి వర్షాలకే విత్తుకోవడానికి సిద్ధమవుతుంటారు. అలా విత్తితే మొలక శాతం సరిగా ఉండదు కాబట్టి కనీసం 2 దుక్కుల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే ప్రత్తిని విత్తుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్తిని ముందు విత్తే జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ ఒకటి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్తి పంట సాగు చేసే రైతులు దృష్టిలో పెట్టుకునే అంశాలను సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. మరి తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మొట్టమొదటి ప్రధాన పంట వరి, తర్వాత రెండవ పంట పత్తి. మరి సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్తి పంట 50 లక్షల ఎకరాలలో సాగుతూ ఉంటుంది. మరి అదే గనక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే మరి సుమారుగా 10 లక్షల ఎకరాలలో పత్తి పంట అనేది సాగవుతూ ఉంటుంది. మరి ప్రస్తుత పరిస్థితులలో అంటే ఇంకా మే చివరి వారంలో ఉన్నాము. మరి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయి. మరి అప్పుడప్పుడు అంటే ఈ అల్పపీడనం ఏర్పడడం వల్ల కొంత వర్షాలు పడుతున్నందున మరి రైతులు ఇదే వర్షాలు అంటే మాన్సూన్ అనుకోకుండా మరి ఉష్ణోగ్రతలు గాలిలో ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా భూమిలో కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం పొడి దిక్కులోనే విత్తనాలు పెట్టుకోకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ప్రతి పంట అనేది హైబ్రిడ్ కాబట్టి మరి అంటే టార్గెట్కి అనుగుణంగా అక్కడ గత సంవత్సరం అంటే ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. సో నాణ్యమైన విత్తనము మొదటిగానే లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు పొడి దిక్కులోనే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు విత్తనం పెట్టుకున్నట్లయితే విత్తనము పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత లభించే విత్తనము కొద్దిగా క్వాలిటీ లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మరి వర్షాలు అంటే సుమారుగా 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతము కురిసినాకనే అంటే ఇట్లా రైతు భాషలో చెప్పాలంటే ఒక 2 గట్టిగా వర్షాలు పడి 1 ఫీటు లోతు తడిచిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలి. ఇకపోతే గత సంవత్సరం నుంచి ఈ యొక్క బాసరపు ఎరువుని ఎక్కువ మొత్తంలో వేస్తూ ఉన్నారు. కాబట్టి బాసరపు నిల్వలు కూడా భూమిలో ఎక్కువగా ఉన్నాయి. వాటిని కరిగించే విధంగా ముఖ్యంగా ఫాస్ఫరస్ సాల్యుబులేటింగ్ బ్యాక్టీరియా అని మనకు పొడి రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ లభ్యముంది. కాబట్టి ఎకరానికి ఒక 250 మిల్లీలీటర్ల చొప్పున భూమిలో కలియదుని వేసినట్లయితే కొంత భాస్వరాన్ని కూడా కరిగించి మరి మొక్కకు అందించేటట్లు చేయవచ్చు. తద్వారా కొంత 25% భాస్వరపు ఎరువుని వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. విత్తన శుద్ధి అనేది కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఎందుకంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కానీ రైతు ఒకదానికి సంబంధించి చేయట్లేదు. సో ముఖ్యంగా పత్తి విత్తనాలకు సంబంధించి కంపెనీ వాళ్ళు విత్తన శుద్ధి ఓన్లీ పురుగు మందుతోటే చేసి ఇస్తారు కాబట్టి తెగుళ్ళ మందుతోటి చేసి ఇవ్వరు. కాబట్టి ఈ మధ్య కాలంలో మరి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా వర్షాలు కురిసినప్పుడు ఈ ఆకుమచ్చలు కానీ ఎండు తెగులు కానీ అదేవిధంగా కాయకుళ్ళు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విధిగా విత్తన శుద్ధి తెగుళ్ళ మందు కార్బాక్సిన్ ప్లస్ థైరాము విటావాక్స్ పవర్ తోటి మార్కెట్లో లభిస్తుంది. కాబట్టి అది ఒక 3 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే లేదా ట్రైకోడర్మా విరిడిని కూడా 10 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ యొక్క తెగుళ్లను నివారించుకోవచ్చు. ఇకపోతే మరి ఈ మధ్య కాలంలో చాలా వరకు అధిక సాంద్రత పద్ధతి అనేది ప్రాచుర్యం పొందుతూ ఉంది. ముఖ్యంగా ఈ అధిక సాంద్రత పద్ధతి అనేది నల్లరేగడి భూముల్లో కాకుండా మధ్యస్థ భూములలో, ఎర్రరేగడి భూములలో, కొంత బలం తక్కువ ఉన్న భూములలో ఈ పద్ధతి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 ఎకరము భూమిలో సాధారణంగా 7 నుంచి 8 వేల మొక్కలు కాకుండా 29 నుంచి 30 వేల వరకు మొక్కలను వేసుకోవాల్సి ఉంటుంది. సో మొక్కల సంఖ్య పెరిగినప్పుడు మరి కాయల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా 8 సాధారణంగా పద్ధతిలో వస్తే ఈ అధిక సాంద్రత పద్ధతిలో 10 నుంచి 11 క్వింటాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అధిక సాంద్రత పద్ధతిని కూడా రైతులు అవలంబించాలని కోరుతా ఉన్నాం. ఇకపోతే కొంత ఎత్తుమడుల పద్ధతి, అదేవిధంగా బోధేసాల పద్ధతి అంటాము. ఈ బెడ్ మేకర్ అనేది అవైలబుల్ ఉంది. కాబట్టి రైతు స్థాయిలో ముఖ్యంగా
ఈ అత్యధిక వర్షాలు మన ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తూ ఉంటాయి కాబట్టి బెడ్ సిస్టంలో వేసినట్లయితే ముఖ్యంగా ఎక్కువ నీళ్లు ఉన్నప్పుడు బయటకు పారదోలే అవకాశం ఉంటుంది. మరి తక్కువగా వర్షపాతం కురిసినప్పుడు తేమను నిలుపుకునే గుణం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క బెడ్ సిస్టమ్ ద్వారా వేసినట్లయితే, అదేవిధంగా బెడ్ సిస్టమ్ ద్వారా ముఖ్యంగా కాయకుళ్ళు ఈ మధ్య కాలంలో అంతర్గత మరియు బాహ్య కాయకుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంది కాబట్టి వాటిని కూడా నివారించే అవకాశం ఉంటుంది. ఇకపోతే మరి ఎక్కువగా పత్తి పంటలో మరి అత్యధికంగా 30 నుంచి 40% ఈ గులాబీ రంగు పురుగు నష్టపరుస్తూ ఉంటుంది కాబట్టి ఆ 45 రోజుల నుంచే అంటే పూత దశ నుంచే దీనిపైన రైతులు కొంత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రసం పీల్చే పురుగుల సమస్య కూడా రోజు రోజు పెరిగిపోతూ ఉంది. వాటికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బయో మందుల్ని పురుగు తెగుళ్ళ మందులతో కలిపి పిచికారీ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ బయో మందులు వాడకుండా చూసుకోవాలి. ఇంకా సమగ్ర సస్యరక్షణ పద్ధతులలో ముఖ్యంగా ఈ యొక్క పసుపు రంగు జిగురు డబ్బాలు, తర్వాత నీలి రంగు జిగురు డబ్బాలు, అదేవిధంగా వేప నూనె పిచికారి, ఇవన్నీ సమగ్ర సస్యరక్షణ పద్ధతులలో పాటించి అవసరం మేరకు రసాయన మందులు పిచికారీ చేసినట్లయితే మరి ఈ యొక్క రసం పీల్చే పురుగుల సమస్య కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మరి ప్రస్తుతం ఇంకా సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి మరి పంట చివరి వరకు కూడా ఈ యొక్క ప్రధానమైన యాజమాన్య పద్ధతులను పాటించి మరి అధిక దిగుబడి సాధించాలని కోరుతా ఉన్నాం.